తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు అంటే లోకేష్ గారు అక్కడే కూర్చొని వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొచ్చి అంటే సేఫ్ గా తీసుకురావడం అనేది ఎలా అనిపించింది? గొప్ప పరిణామం, గొప్ప విశేషం అని చెప్పొచ్చు. కాకపోతే ఆంధ్రాలో ఏ మూల మారుమూల ఉన్నారైతే మాకైతే తెలియదు. మీరు చెప్పేదాకా కుప్రకాలు ఉన్నారా అనేది మాకు ప్రశ్నార్థకంగా ఉంది. బహుశా మీకు వచ్చిన దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయి ఉండొచ్చు. దీని పక్కన పెడితే నియోజకవర్గం మొత్తం బాగానే ఉంటుంది. రోడ్లు వేసినా కానీ చిన్న చిన్నవి ఉన్నా కానీ కాస్త పూర్తి చేస్తున్నారు. సకాలంలో పింఛన్ వస్తుంది, రేషన్ కూడా బాగానే వచ్చి చేస్తుంది. మొన్న 16,000 పైచీలకు డిఎస్సి పోస్టులు అయితే ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ గారు సక్సెస్ఫుల్ గానే దాన్ని చేశారు కదా. ఏమండి, మన కుప్రావు కాలనీలో ఉన్న 15 మంది స్టూడెంట్స్ కి ఆ పోస్టులు కూడా వచ్చాయి. ఇక్కడ డిఎస్సి బాగా నిర్వహించారా సార్? అంటే నిర్వహించారు. ఇక్కడ ఉన్న వాలంటీర్లు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి ఏ ఇంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత మందికి ఉద్యోగాలు రావాలి, ఎంత చదువుకున్నారని ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకొని రాసుకెళ్ళి ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే నిరుపేదలుగా ఉన్న స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని పైకి పంపించారు. ఇప్పుడున్న మీరు చెప్పిన పోస్టుల్లో ఒక 15 మెంబర్స్ కి, మా కుప్రావు కాలనీలో ఉన్న 15 మెంబర్స్ కి పోస్టులు వచ్చినాయి. సో అంటే సరే, ఎవరికైనా కానీ విద్య నేర్పించడం లేకపోతే ఉపాధి కల్పించడం ఇదే ప్రధాన అంశంగా ఈ రోజున ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేగాని ఏదో ఉచిత పథకాలు ఇస్తాం లేకపోతే మీరు ఏ పని చేయకపోయినా కూడా ఇస్తాం అంటే అది సరిపోద్దా సార్? అది లేదు సార్. 100% నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజలు ఎంతో నమ్మకంగా వాళ్ళని ఓట్లేసి గెలిపించింది దేనికంటే ముందు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపి మన తెలంగాణలో ఎలా అయితే ఐటీ సెక్టార్ నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా మనకి పేరు తీసుకొచ్చారో అదే విధంగా మన ఆంధ్రాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రజలు బాగా నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు సార్. అంటే ఎక్కడికక్కడ అడ్డుపడ్డం లేకపోతే మేము మా హయాంలో మేము బాగా చేసి ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు మేము కట్టామంటున్నారు. నిజంగా అసలు అది కట్టినట్టు ఎక్కడైనా మీరు చూసారా? లేకపోతే ఎక్కడ మెడికల్ కాలేజీ అనేది ఒక్కటి కూడా కట్టలా. అనవసరంగా ఉన్న ఒక 2,000 ఇళ్ళకి ఒక హాస్పిటల్ నిర్మించారు. ఆయన అనవసరంగా నిర్మించారు. మా మంగళగిరి నియోజకవర్గంలో మన మంగళగిరి కొండ వెనకమాల ఎయిమ్స్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంత పెద్ద హాస్పిటల్ నిర్మిస్తే ఫస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు తీసుకొచ్చిన హాస్పిటల్ నిర్మిస్తే ఆయన అనవసరంగా ఇక్కడున్న ప్రతి 2,000 ఇళ్ళకి ఒక హాస్పిటల్ అని చెప్పి నిర్మించారు. అది చాలా దురదృష్టకరం. కానీ అందులో అసలు నిర్వహణ జరుగుతుందా? ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్ కి చూడండి, వెళ్తే దగ్గర 300 మంది 500 మంది రోజు ఓపీలు రాయడానికి 2 రోజులు టైం పడుతుంది ఒక్కొక్క అక్కడ ఉన్న లైన్ లో ఉన్న సభ్యులకి. అంత డెవలప్ అయింది, అంత పెద్ద హాస్పిటల్ నిర్మించారు. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫస్ట్ టైం ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడే దాన్ని తీసుకొచ్చారు. బాగా డెవలప్ అయింది. అది ప్రపంచంలో ఉన్న మన ఇండియా టోటల్ ఇండియా వేడిగా ఉన్న హాస్పిటల్లోనే పెద్ద హాస్పిటల్ గా పేరు ప్రఖ్యాతి. సో అలాగే మీరు చూసుంటారు సార్, 2 రోజుల క్రితం ఎక్కడైతే నేపాల్లో అల్లర్లు జరుగుతున్నాయో అక్కడ మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి ప్రత్యేక విమానం పెట్టి మరీ తీసుకురావడం 100% సార్. అది మంచి మామూలు నిర్ణయం కాదు సార్. అది అలా గతంలో ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారు సార్, నాయకుడు అనే వాటికి అంటే కింద వాళ్ళకి ఆర్డర్లు వేయడం తప్ప. కానీ మన ఏపీలో మన టోటల్ ఇండియా వేడిగా వచ్చేసి మన ఫస్ట్ లోకేష్ గారే తీసుకున్నారు ఆ నిర్ణయం. సో వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు ఎంత సంతోషంగా ఈ రోజున వాళ్ళు ప్రాణాలు కాపాడుకుని వచ్చి ప్రభుత్వం మాకు ఇంత చొరవ చూపించి ప్రత్యేక విమానం పెట్టి మరీ తీసుకురావడం అంటే మీరు ఆల్రెడీ వీడియోలు చూసుకుని ఉండొచ్చు. అవును సార్. మాకు వాట్సాప్ లో వచ్చినాయి, న్యూస్ పేపర్ లో వచ్చినాయి, న్యూస్ ఛానల్స్ లో వచ్చినాయి. మాకు ఇది ఉంది చూసారా, ఏది మన టీడీపీ గ్రూప్ అభ్యర్థుల గ్రూపుల్లో వచ్చినాయి. అసలు దాంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆ వ్యక్తాన్ని చక్కగా గవర్నమెంట్ కి చాలా సంతోషంగా వ్యక్తపరిచారు. సార్ ఇప్పుడు అనంతపూర్ లో ఒక పక్క భారీ బహిరంగ సభ జరుగుతుంది. నిజంగా వాళ్ళ పార్టీ గురించి కానీ లేకపోతే ఆయన చేసిన పనుల గురించి కానీ ఆయన దాన్ని చక్కగా ప్రమోట్ చేసుకోవచ్చు, పబ్లిసిటీ చేసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండి కూర్చొని వాళ్ళందరినీ తీసుకురావడం అంటే ఆ నిబద్ధత కానీ దాన్ని ఎలా చూడాలి సార్? అంటే సీఎం గారు చెప్పారు ఆయన చెయ్యాలి అనేది అది ఒకటి. అది అలా అని కాదు. ఇక్కడ మన ఏపీకి ఆయన 324 గంటలు ప్రతిరోజు 24 గంటల్లో 4 గంటలు కూడా రెస్ట్ తీసుకోవచ్చు సార్ ఆయన ఉన్న పరిస్థితుల్లో. అటు బయట జరగాల్సిన పనులన్నీ అధికారులకి ఆఫీసర్లకి నియమించేసేసి ఆయన ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అవన్నీ సక్రమంగా మళ్ళీ మీటింగులు కానీ తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే అది ఇల్లు వాళ్ళ కానీ వాళ్ళు ఏ పని ఆగకోకుండా చూసుకుంటారు సార్. ఇప్పుడు మనకి
విజయవాడలో మనకి బుడమేరు వంతెన పొంగి ఎంత ఉప్పెంతున వచ్చింది వరద, దగ్గరుండి కరెక్ట్ గా 15-20 రోజుల్లో మళ్ళీ అదంతా క్లియర్ చేసి ఇవ్వటం అంటే ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇంతవరకు. ఆ ఉన్న రోడ్డు మీద అయితే 2 అడుగుల మందాన వచ్చిన బురదను కూడా ఆ తండ్రికి తనయుడిగా లోకేష్ గారు కూడా ఆయన విధానం ముందు రాబోయే రోజుల్లో చూడండి సార్, నా బండి మీద కూడా ఆల్రెడీ స్టిక్కర్ వేసా, రాబోయే రోజుల్లో రాబోయే తరానికి నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి నేను ఆల్రెడీ మన గవర్నమెంట్ రాకుండా నమ్మకంగా ఉన్నారంటారు. 100% సార్. ప్రతి నిరుద్యోగ ఉద్యోగులకి, ఉద్యోగస్తులకి, ఉద్యోగం రాని వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారు. దానికి దీనిగానే ఇప్పుడు పెద్ద వేరే దేశాల నుంచి ఐటీ కంపెనీలని కానీ ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి వీళ్ళందరికీ మనం ఊరికినే ఇవ్వకూడదు డబ్బులు, వీళ్ళకి ఉద్యోగం కల్పించి వీళ్ళని మంచి ఉద్యోగస్తులను చేసి వాళ్ళకి ఆదాయం చూపించాలనే నిర్ణయం నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు మామూలు విషయం కాదు సార్. ప్రపంచంలో ఏ నాయకుడు కూడా చేయలేనిటువంటి నిర్ణయాలు సార్ ఇవన్నీ. లోకేష్ గారు 10 మంగళగిరిలో ఇవాళ మొక్కలు కూడా ఆనందంగా బతుకుతున్నారు. ఇవాళ 6 పింఛన్ల ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు. ఏదైనా కానీ పాపం ఇబ్బందిగా ఉందంటే అందరికి సాయం చేస్తున్నాడు. 100కి 100 మార్కులు లోకేష్ గారు వేయించారు. లోకేష్ గారు బాగా చేస్తారు. మరి అలా చేస్తున్నా కూడా ఇంకో వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసలు వీళ్ళు ఏమి చేయట్లేదు, వీళ్ళ వల్ల కావట్లేదు, మేమున్నప్పుడే బాగా చేసాం, మేమేదో చేసేసాం అని చెప్పి అంటాడు. అసలు ఏంటి బాబాయ్ వాస్తవం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి అంటారు? జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేని మనిషి అండి. చంద్రబాబు నాయుడు అనుభవం గల మనిషి, అన్నీ తెలుసు. ఏంటంటే వాళ్ళ పూజలు చేస్తాం, వీళ్ళ పూజలు చేస్తాం, ఈ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇక జనం వాళ్ళకి అధికారం ఇచ్చే అవకాశాలు అయితే నమ్ముతారంటారా? ప్రజలు ఏం చెప్పినా కూడా నమ్ముతారని ఆయన ఏది పడితే అది చెప్తాడు. 17 మెడికల్ కాలేజీలు కట్టారని చెప్తాడు. మెడికల్ కాలేజీలు అసలు ఎక్కడైనా కట్టినట్టుగా ఎక్కడైనా చూసారా బాబాయ్ మీరు? ఏమి లేదండి. ఏంటంటే అటు జనాన్ని మళ్ళీ తప్పుడుగా మనం ప్రచారం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. జనం వాళ్ళంతా పిచ్చోళ్ళు లేరు జనం కూడా. సో ఈ రోజు ఈ సంవత్సర కాలంగా చూస్తున్నాం బాబాయ్, పెన్షన్లు అంటే పెన్షన్లు కానీ 3,000 నుంచి ఒకేసారి 4,000 చేయడం కానీ, లేకపోతే పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం కానీ అన్ని కరెక్ట్ గా సక్రమంగా అందుతున్నాయి అంటారా? ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు చేశారండి. మా ఇంట్లోనే 2 పిల్లలు ఉన్నాం. 2 పిల్లలు చేశారు మా ఇంట్లోనే. అందరికి వస్తున్నాయి. మరి ఏం చేసినా కూడా ఏమి చేయట్లేదు అని ఒకటే ఇది చేస్తున్నారు కదా బాబాయ్. వాళ్ళ అధికారం వాళ్ళు మళ్ళీ అధికారంలో రావాలి, మనం ఎట్టగొట్ట అని ఆలోచన కానీ జనంలో అయితే ఏమి లేదండి. మీరు చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది జనం అంటారా లేకపోతే ప్రభుత్వాలు అంటారా? ఆయన ఎందుకు బాబాయ్ అసెంబ్లీకి ఎందుకు నేను వెళ్ళని అంటాడు ఆయన పదే? ప్రతిపక్షం హోదా అన్నది జనం ఇవ్వాలి కదండి. జనం ఇవ్వకుండా నువ్వు నాయకులు అసెంబ్లీకి వస్తానంటే అది ఎంతవరకు అది కరెక్ట్ కాదండి. అంతేగా ఇప్పుడు ప్రజలు నీ మీద నమ్మకం పెట్టుకోవాలి, ప్రజలు ఇవ్వాలి నీకు హోదా. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను లేకపోతే నేను రాను అంటే సో మొత్తం మీద ఏమంటావు బాబాయ్? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? బాగానే ఉందంటారా? ఈ రోజున ఉచిత బస్సులు ఆడవాళ్ళకి ఇవ్వడం కానీ అన్ని చక్కగా చేస్తున్నారండి. ఇక్కడ ఎవరు కూడా తిరుగుతున్నారు, ఎవరో కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి ఒక్కళ్ళిద్దరు తప్పితే ఎవరో కూడా ముసలాళ్ళని కనుక్కోవాలని ముసలాళ్ళు ఆనందంగా పోతున్నారు. ఇవాళ ఏడు కొడుకులు ఇచ్చినా ఏకపోయినా ఆయుధం 4,000 చూపిస్తున్నారు. హాయిగా టిఫిన్ చేస్తున్నారు, టిఫిన్ కూడా మొదటి పిల్లలు బలి చేస్తున్నాయి, హాయిగా బతుకుతున్నారండి. ఇవాళ ఎవరో కూడా ఇబ్బంది పడాల్సింది బట్టల బాగుంది. లోకేష్ బాబు గారు కూడా ఏదైనా చిన్న కార్యక్రమం అంటే బాబాయ్ నేనైనా ఏంటంటే ఇప్పుడు తాత ముఖ్యమంత్రిగా చేశాడు, గతంలో తండ్రి ముఖ్యమంత్రి. సో ఇప్పుడు ఆయన కూడా ఒక మంత్రి. ఇప్పుడు ఆయన ఏదో కింద వాళ్ళకి సలహా ఎవరికి ఒక ఆర్డర్ వేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళని తీసిరండి అని చెప్పొచ్చు. కానీ ఆయనే దగ్గరుండి అక్కడ ఉండి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటా పెద్ద సభ జరుగుతున్నా, అనంతపూర్లో అంత పెద్ద సభ జరుగుతున్నా కూడా ఆ తెలుగు వాళ్ళని తీసుకొచ్చిన ఆ నిబద్ధతని ఎలా చూడాలి బాబాయ్? గొప్ప విషయంగా చూడాలండి. ఎందుకంటే మరి అంత దేశంలో ఉండేటువంటి వాళ్ళు నన్ను కాపాడిన బాబు అని అంత అల్లాడిపోతుంటే వాళ్ళ దగ్గర మన ఆంధ్రాన్ని ఇంటికి దిగబెట్టుకొచ్చారంటే అది మామూలు విషయం కాదండి. ఎవరో కాదు ఏ నాయకుడు కూడా మన కింద వాళ్ళు కావాలి జావని అనుకున్న రోజులు కానీ ఇవాళ లోకేష్ అక్కడ అనంతపురం జిల్లాలో అంత భారీ సభ జరుగుతున్నారు. కానీ లోకేష్ బాబు అక్కడ సభలో వెళ్ళకుండా వీళ్ళ గురించి మాట్లాడతా వీళ్ళని తీసుకొచ్చే ఇది
ఢిల్లీ తగ్గతో మాట్లాడి వాళ్ళ ఆంధ్రకు రక్షిస్తామంటే అది మామూలు. సో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎంత సంతోషంగా ఉన్నాయి ఈ రోజున. అంటే వాళ్ళు బతుకుతారో లేదో, ప్రాణాలు పోతాయేమో అల్లర్లో ఎట్లా మనం అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు సురక్షితంగా రావడం అనేది లోకేష్ గారి పుణ్యం అనుకోవచ్చు అంటారా? జనం కూడా అదే ఆనందంగా ఉన్నారు జనం. సో భవిష్యత్తు నాయకుడు అనుకోవచ్చు అంటారా సార్ లోకేష్ గారి చంద్రబాబు గారి తర్వాత? భవిష్యత్తు నాయకుడే కాదండి, ఆయన విధానం మొట్టమొదటి ఏమన్నారు వీళ్ళు, ఆయన పప్పుగాడు, ఆయనకి ఏం తెలీదు అది ఇదని ఆయన్ని నానా ఇబ్బంది పెట్టారు. ఇవాళ మామూలు ఇబ్బంది పెట్టారు. ఇవాళ రోజున ఆయన తీరు చూస్తుంటే బిత్తరపోతున్నారు అందరూ. నరేంద్ర మోడీ గారు కూడా దగ్గరికి తీసుకొని ఎంతో ఆనందంగా ఇది చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.